నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం వెలకచెల్లలో ప్రభుత్వ భూమి 105 ఎకరాలు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కబ్జా. ఏడబ్ల్యూఎస్ ప్రభుత్వం పేదలకు ఈ భూమిని పంచాలని కొందరు గ్రామస్తులు అంటున్నారు. 12 సంవత్సరాలుగా కబ్జాకు లోను కాకుండా కాపాడుకుంటూ వచ్చామని అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూటమి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు అండదండాలతో పట్టపగలు జేసీపీలు పెట్టి చదును చేసిన వైన్యం తహసీల్దారుకు రెవెన్యూ సిబ్బందికి ఫోను ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కబ్జాకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేవని, ప్రభుత్వ భూమి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పట్టపగలు కబ్జాలు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది చోద్యం చూస్తున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి గతంలో కొందరు కబ్జాకు పాల్పడిన వారిపైన రెవెన్యూ సిబ్బంది కఠినంగా వ్యవహరించింది. ఈ ప్రభుత్వ భూమి విషయమై హైకోర్టు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్లింది. ప్రస్తుతం జేసీ కోర్టులో వాయిదాలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పట్టాలు కానీ డిఫారాలు కానీ ఏమీ లేవు. ఒకటి అధికార పార్టీ అండదండాలు, స్థానిక రెవెన్యూ సిబ్బంది అండదండాలతో ఈ కబ్జా జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన పొంతలేని సమాధానమిచ్చిన తహసీల్దార్ ఈ భూమి విషయమై వివరణ కోరగా గ్రామస్తులు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, నా చేతిలో ఏమీ లేదని చెప్పడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పెనగలూరు మండలం వెలగచెల్ల గ్రామ రెవెన్యూ పొలం వెలగచెల్ల గ్రామ రెవెన్యూ పొలంకు సంబంధించి దగ్గర 105 ఎకరాలకు సంబంధించి లక్షలాది విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయాలని కొందరు అధికార బలంతోనూ ఆర్థిక బలంతోనూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ భూమిని నిన్న ఆదివారం దినం సెలవు దినం కావడంతో ఈ భూమిని మామూలుగా వాళ్ళు కాజేయాలనే ఉద్దేశంతో జేసీబీ డౌజర్లు పెట్టి దాన్ని చదును చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము అందుబాటులో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు తెలియజేయడం జరిగింది. తహసీల్దార్కి కానీ వీఆర్ఓకి కానీ ఆర్ఏకి మేము తెలియజేశాము. వీళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా ఈరోజు ఉదయం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మీరు నిన్న బండ్లు పెట్టారు కదా, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని అంటే పొందలేని సమాధానాలతో కాలం వెళ్ళబూస్తూ ఉన్నారు. కావున దీని మీద లోపల అంతర్యం చాలా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మేము అందరిని కూడా మేనేజ్ చేసుకున్నాం కాబట్టి మేము బండ్లు పెట్టి తుంతా ఉన్నాం, మమ్మల్ని ఊరు ఆపేదే అనేటటువంటి వాక్యాలతో అక్కడ చదును చేయడం జరిగింది. దగ్గర 30 ఎకరాల నుండి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని నిన్న కాజేసేందుకు ప్రయత్నం చేశారు. దీని విలువ లక్షల్లో ఉంది. కావున దీనిపైన ఉన్నతాధికారులు చొరవ చూపి దీని మీద పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామ ప్రజల తరపున మేము వెలగచెల్ల గ్రామం పెనగలూరు మండలంలో వెలగచెల్ల గ్రామం సంబంధించిన భూమి ఏడబ్ల్యూ ల్యాండు ఆదివారం పొగులు జేసీపీలు డోజర్లు పెట్టి దున్నారు. దున్నిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, విఆర్ఓ గారికి ఫోన్ చేశాము. కానీ వాళ్ళు దేని ఆన్సర్ ఇవ్వలేదు. 108 ఎకరాలు ఒకే కుటుంబం సంబంధించిన వారు భూమిని దున్నుతున్నారు. కొన్ని కోర్టు చేసే విలువ అయిన భూమిని దున్నుతున్నారు. వెలగచెల్ల ప్రజలు ఏమంటే మా భూమి పేద ప్రజలకు ఈ భూమిని పంచాలని మేము ఆఫీసులను మరీ కోరుతున్నాము. చిత్తూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ముందు కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయనతో పాటు దాసరి చంద్ర ఇతర నాయకులతో కలిసి మాట్లాడుతూ నగరపాలక సంస్థలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 2 నెలలుగా జీతాలు లేదని, నగరపాలక పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు ఆయమ్మలకు 5 నెలలుగా జీతాలు లేదని, పండగ పూట వస్తూ ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ జీతాలను విడుదల చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ సంబంధించిన పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకు 21,000 మాత్రమే ఇస్తా ఉంది.
ఈ రోజు ఉన్న ధరల పరిస్థితిని చూస్తే ధరలు ఆకాశం అంతా ఉంది. కూరగాయలు కొనే పరిస్థితి లేదు, నిత్యావసర ధరల పరిస్థితి లేదు. ఒక పక్క జబ్బు చేస్తే మేము చేస్తుండే పని చెత్త పియ్యి ఉత్సంతా దేవి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంతో పడకూడదు, జబ్బులు ప్రబలకూడదనే ఉద్దేశంతో మేం పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి జీతం ఏదైనా రోగాలు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఫీజు 200, 300, 500 వరకు ఉంది. మేము జబ్బులు వచ్చి ఏదైనా చూసుకుంటామా? లేకపోతే ఇంట్లో మా బిడ్డలకు పెళ్ళం భార్య పిల్లకాయలు ఒక మంచిగా భోంచేసేదనుకోలేదే. ఇంత పరిస్థితిగా ఉంటే జీతాలు ఒకటే తేదీ రాకపోతే మేము ఏం తిని బతకాలని కూడా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఏం తినాలి మేము జీతాలు రాకపోతే ఒక పక్క ఇంట్లో సమస్యలు, బాడుగ సమస్యలు, అనేక రకమైన సమస్యలు, పిల్లలు చదివించుకునే ఫీజు కట్టగట్ట ఇబ్బంది అవుతుంది. రెండవది డాక్రా గ్రూప్ లో మాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ కాబట్టి డాక్రాలో తక్కువ వడ్డీకి డాక్రా గ్రూప్ లో డబ్బులు ఎత్తుకుంటే అది కట్టే పరిస్థితి లేదు. డాక్రా గ్రూప్ డబ్బు కట్టకపోతే వాళ్ళంతా ఇళ్ళ కాడికి వచ్చి అవమానపరుస్తారు. మేము అవమానంతో భరించాలనా? కడుపుకు అన్నం తినాలనా? మేము ఏం తిని బతకాలనేసి కూడా అధికారులు ఆలోచించాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, పారిశుద్ధ కార్మికులు 2 నెలల జీతాలు ఇవ్వాల. అదేవిధంగా నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి, స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు 5 నెలల జీతాలు ఇవ్వాల. పాప 5 నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తినాలా? వాళ్ళేం పీ తినాలా? కడుపుకు అన్నం తినాలా వద్దా? ఏం తిని బతకాలా? మీకంతా కూడా లక్షలు వేలు జీతాలు వస్తాయి. ఒక్క నెల జీతాలు రాకపోతే మీకు పాల బిల్లు, కరెంటు బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు తడకలాడిపోతారు. మేము వచ్చేదే 21,000, స్కూలు సేపర్కి వచ్చేది ఇంకా తక్కువ. వాళ్ళు ఏం తినాలనేసి అడుగుతున్నా. అందుకే మళ్ళా ఒకసారి చెప్తున్నాం, మేము నిజాయితీగా ఉన్నాం. కార్మికులుగా ఈ వర్షాకాలం ఎక్కడ చూసినా గబ్బు ఉండాలి. దీనంతా కూడా శుద్ధం చేస్తూ ఈ చిత్తూరు నగరాన్ని శుభ్రం పరుస్తున్నటువంటి మాక ఇంత నిర్లక్ష్యం వహిస్తారనేది కూడా అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. మేము కానీ పని నిలిపేస్తే ఎంత దారుణమవుతో ఒకసారి ఆలోచించాల. మేము తప్పనిసరిగా మీరు వెంటనే కుంటి సాగులు చెప్పొద్దండి. అక్కడ లేదు, ఇక్కడ బిల్లు లేదు, ఆ లేదు, ఈ లేదు చెప్పకుండా అధికారులు ఇక మీదటైనా జోక్యం చేసుకొని మీరు వెంటనే పారిశుద్ధ కార్మికులకు వెంటనే జీతం వేయాలా. అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు 5 నెలల జీతం వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా దీనికి బాధ్యులు మున్సిపల్ అధికారులు, ఈ ప్రభుత్వమే బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణలు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శన భాగ్యం కలిగిందని, రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలి అని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. Thank you.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఈరోజు రావటం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నాం. చాలా ఆనందం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ధన్యవాదాలు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వేలూరులోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో వ్యవస్థాపకుడు శక్తి అమ్మ 50వ జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో భారత రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సమాచార ప్రసార మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎల్ మురుగన్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఏసీ షణ్ముగం, వ్యాపారవేత్త రామస్వామి మరియు పలువురు పాల్గొన్నారు. ఇందులో భారత గణతంత్ర ఉపాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ఆధ్యాత్మికతను ఎవరు నాశనం చేయలేరని, ఈ నారాయణి పీఠం చదువుతున్న విద్యార్థులకు ఆధ్యాత్మిక కృషి చేస్తుందని, దేవాలయాల పునరుద్ధరణ, హరితహారం వంటి అన్ని పనులు చేస్తుందని, శ్రీలంక తమిళులు యుద్ధంలో నష్టపోయినప్పుడు శక్తి అమ్మ నేరుగా శ్రీలంకకు వెళ్లి తమిళులకు సంక్షేమం అందించారన్నారు. దీన్ని మెచ్చుకోవాలి. వందే మాత్రం అంటున్నాం. ప్రేమ శివుడు ఒకటేనని చాలా మందికి తెలియదని, త్వరలోనే తెలుస్తుందని, అప్పుడే దేశం ధన్యమైందని Attention, the holy spirit of Bharat Mata, the most powerful and the most. శనేశ్వర స్వామి అభిషేకం. చేతుల జిల్లా పలంనేర్ పట్టణం గంటా ఊరు వద్ద ఉన్న జ్యేష్ఠదేవి సమేత శనేశ్వర స్వామి వారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం శనివారం సందర్భంగా స్వామివారికి వేకువజాము నుంచే తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం పంచామృతాభిషేకాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో పలంనేరు పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు కన్నకూతురిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన పెద్ద పంజాని మండలంలో చోటు చేసుకుంది. పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు కథనం పేరుకు పంజాని మండలానికి చెందిన పెద్దబ్బకు 2 భార్యలు. మొదటి భార్య కుమార్తె అయిన మైనర్ బాలిక చికెన్ తీసుకుని వెళ్తుండగా ఆమెను బలవంతంగా పొదల్లోకి లాకెళ్లి అడ్డుకున్న నానమ్మపై దాడి చేశాడు. ఆమె ఊర్లోకి వెళ్లి బంధువులను తీసుకుని రాగా అప్పటికే అత్యాచారం చేసి పారిపోయాడు. మైనర్ బాలిక నానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశామని సిఐ పరశురాముడు తెలిపారు. పెద్ద పంజాని మండలంలో నిన్నటి దినము ఒక మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాల నాన్నమ్మ ఫిర్యాదు చేసింది. తండ్రి సుమారు 12 సంవత్సరాల క్రితం మొదటి భార్య చనిపోయిన తర్వాత ఈ బాధితురాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతూ ఉండేది.
మొన్నటి దినం ఈ 1 జనవరి 1కు ఇంటికని వచ్చేసి బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం, ఫోక్స్ యాక్ట్ కింద. దాన్ని విచారిస్తున్నాం. తదుపరి వివరాలు తెలుపుతాం. శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ సిడిపిఓ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ నంబర్ పెద్ద నంబర్ కాదు, మీరు చెప్తారు సరే ఇది కొత్తగా ఇప్పుడే అయింది, ఇది ఒక 1 వీక్, ఒక 10 డేస్, ఒక 15 రోజులు అయింది, ఇది పెరగకూడదు, ఈ నంబర్ కంట్రోల్. ఇది కూడా చూడండి ఒకసారి, చిల్డ్రన్ సంబంధించి కూడా పెండింగ్ ఉన్నాం. ఇది నాకు ఇప్పుడు ఏం సమస్య వస్తుంది, ఆశా ఏఎన్ఎం ఎంఎల్ఎస్పీస్ ద్వారా ఐడీస్ క్రియేట్ చేయబోతున్నాం. వాళ్ళు ఏమైనా రీజన్స్ ఇస్తారు, సార్ లేరు, వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయారు, డెత్ జరిగింది. డిపార్ట్మెంట్ ఈ ఐడి 100% ఇది క్రియేట్ అవ్వాలి. ఒక సిడిపిఓ లెవెల్ అంటే బేసిక్లీ పని అంటే మీరు సపోజ్ మేడం ఇక్కడ ఏం యాక్టివిటీ చేయాలి వాళ్ళు, అండ్ దెన్ కుప్పం, దెన్ నగరి, పలంనేర్ అండ్ శాంతిపురం ఫోకస్ పెట్టింది. ఒక వారం 10 రోజులు ఫోకస్ పెట్టి అయిపోతుంది. ఈ నంబర్ విల్ నాట్ ఇంక్రీజ్ సో మచ్. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏమైనా స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఏం అడగాలి, సిడిపిఓస్ సూపర్వైజర్ ఒక నలా ప్రోగ్రాంలో ఒక 20 మంది అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్తో కూర్చోవాలి. అవసరం ఉంటే మనం ట్రైనర్స్ అపాయింట్ చేద్దాం, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఓకే, ఫర్ ఎవ్రీ ట్రైనింగ్కి విల్ గివ్ ఇన్సెంటివ్స్. ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఎవరైనా వాళ్ళు వాలంటరీగా చేస్తే సార్ నేను చెప్తాను, నాకు బాగా ఐడియా ఉంది, నేను న్యూట్రిషన్ గురించి మాట్లాడతాను, నేను హైజీన్ గురించి మాట్లాడతాను, నేను ఎట్లా చదివించేయాలి నేను మాట్లాడతాను,